హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ దేనికైనా సరే మనం హ్యాండ్స్ అనేది సింపుల్గా కట్ చేసుకోవచ్చు. నేను సాటిన్ వేస్తున్నాను, అలాగే నెట్ కూడా వేస్తున్నాను. నేనైతే ఫుల్ హ్యాండ్స్ నెట్ వేస్తున్నాను, హాఫ్ హ్యాండ్స్ అనేది నేను సాటిన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను బ్లౌజ్ హ్యాండ్స్ వెనక్కి తిప్పేస్తాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను కింద బార్డర్ కోసం. లేదా 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రెస్ హ్యాండ్స్తోనే మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను లాంగ్ డ్రెస్ కట్ చేశాను కాబట్టి ఆది నుంచే తీస్తున్నాను మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది నేను ఇంతే మార్కింగ్ చేస్తున్నాను. పొడవుకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలాగే ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. నేను ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం డ్రెస్కి మనకి ఫుల్గా సరిపోయేంత వరకు ఉంచి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి స్ట్రైట్ మార్కింగ్ చేస్తున్నాను. మనం లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ వరకు కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఫోల్డింగ్స్ అనేవి మెయిన్, మనకి ఖర్చు భాగాలు అవి కూడా ఫోల్డింగ్స్ అవి చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసే మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. మనకి రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మెజర్మెంట్ చార్ట్స్ ప్రకారం దాంట్లో కట్ చేస్తున్నాను. సెకండ్ ఛానల్లో బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, రీసెంట్గా చేసినవి. ఇప్పుడు మనం నెట్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే హ్యాండ్స్తో 2
2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. ఇదే భాగాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది వీడియోస్. మనకి లూజ్ ఎంతైతే సరిపోతుందో ఫోల్డింగ్ అనేది అంతవరకు చేసుకోండి. ఇప్పుడు ఇదే భాగాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకోండి ముందు. ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని వేసుకోండి మెయిన్ మనకి. మనకి పొడవు ఎంతైతే అవసరం అవుతుందో మీరు ఒకసారి చూసుకోండి పొడవుని బట్టి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా వేసుకోండి. మనకు లూజ్ సరిపోలేదు కాబట్టి లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి హ్యాండ్స్కి. చూసుకొని వేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. మనకి లూజ్ సరిపోతుందో లేదో చూసుకోండి మెయిన్. మనకి ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పొడవు వచ్చి 25 ఇంచెస్ పెడుతున్నాను. హ్యాండ్ పొడవు వచ్చి మనకి కరెక్ట్గా పొడవు సరిపోతుందో చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు లూజ్ హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్కి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి సైడ్, అంటే మనకి ఖర్చు భాగాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర. ఇప్పుడు మనం లోత్ అనేది నార్మల్గా కట్ చేస్తున్నాను. లోత్ చూసుకొని కట్ చేసుకోవచ్చు లాస్ట్లో. సైడ్ ఎడ్జెస్ అనేది కొంచెం ఖర్చు భాగానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి మనకు ఒక 5.5 ఇంచెస్ పెడుతున్నాను లూజ్ అనేది. ఇప్పుడు పైనుంచి మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ కట్ చేసుకోవాలి.
మనం 2 లేయర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి 2 లేయర్స్కి తక్కువైంది. ఇప్పుడు మిడిల్ కట్ చేస్తున్నాను. మనకి లోతు దగ్గర జాయింట్ చేయడానికి తెలియడం కోసం నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. అంటే 2 పీసెస్కి లైట్గా సన్నగా మనం జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. మనకి ఇంత వెడల్పు అయితే అవసరం లేదు. 2 పీసెస్ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి. మనకి చివరి వైపుకి అయితే అవసరం లేదు. పైన ఒకసారి ఈ విధంగా మనం జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి మనం పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు లోతు అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, మీకు ఎలా జాయింట్ చేసుకోవాలనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.